నమస్తే. యోగను సాధించడానికి మనకు ఒక 9 విఘ్నాలు ఉంటాయి. మొదలు ఆ విఘ్నాలను తొలగించుకోవాలి. 9 రకాల విఘ్నాలు ఉన్నాయి. ఈ విఘ్నాలు యోగ సాధనకి కాదు, జీవితంలో ఏది సాధించాలన్నా ఇవి అడ్డంకులుగానే ఉంటాయి. విఘ్నము అంటే మనకు అడ్డు వచ్చేది, మనకు విఘ్నాన్ని కలిగించేది, అంటే మన యొక్క సాధన లోపల అడ్డొచ్చేదాన్ని విఘ్నం అంటారు. ఈ యోగ విఘ్నాలు 9: వ్యాధి, స్థానము, సంశయము, ప్రమాదము, ఆలస్యము, అవిరతి, భ్రాంతి దర్శనము, అలబ్ధ భూమికత్వము, అవస్థితత్వము, అనవస్థితత్వము అంటే స్థిరంగా లేకపోవడం. అంటే ఈ 9 అంటే వ్యాధి. మొదటిది వ్యాధి. ఈ వ్యాధి మానసిక వ్యాధులు ఉంటాయి, శారీరక వ్యాధులు ఉంటాయి. రెండు కూడా మనకు నష్టమే చేస్తాయి. మానసిక వ్యాధి ఉన్నా, శారీరక వ్యాధి ఉన్నా మనం సాధన చేయలేము. వ్యాధిని మొదలు దూరం చేసుకోవాలి. తర్వాత స్థానము అంటే మెదడు పనిచేయకపోవడం, మనసు ఆలోచన శక్తిని కోల్పోవడం, ఇది స్థానము. సంశయం అంటే చేస్తున్న పని ఫలితాన్ని ఇస్తుందో ఇవ్వదో అనే సందేహము, ఇది కూడా విఘ్నమే. వ్యాధి, స్థానము, సంశయం. తర్వాత ప్రమాదము కూడా ఒక వ్యాధి. ప్రమాదము అంటే మనం తెలుసుకున్న దాన్ని అమలు చేయకపోవడం, సాధన చేయకపోవడం, యోగాంగాలను పాటించకపోవడం ప్రమాదం. అంటే ఇంప్లిమెంట్ చేయకపోవడం, తెలిసిన విషయాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడాన్ని ప్రమాదం అంటారు. తర్వాత ఆలస్యం అంటే శరీరము, మనసు నిశ్చేష్టగా ఉండడం, బరువుగా ఉండడం, ఇది ఆలస్యం. తర్వాత అవిరతి అంటే విషయ వాసనలు ఎక్కువ కలిగి ఉండడం. అంటే చూడాలని కోరికలు, వినాలని కోరికలు, స్పర్శించాలని కోరికలు, తినాలని కోరికలు, అంటే ఈ ఇంద్రియాలకు పంచజ్ఞానేంద్రియాలకు సంబంధించిన విషయాలపై మోజు, ఇది అవిరతి. అలబ్ధ భూమికత్వం అంటే మనకు సమాధి స్థితి లభించకపోవడం. సమాధి అంటే ఏకాగ్రత నుంచే సమాధి వస్తుంది. అంటే మన మనసు స్థిరమైనప్పుడు మనకు నమ్మకం కలుగుతుంది, ఇంకా ముందుకెళ్తాము. మనసు స్థిరంగా కాని స్థితిని అలబ్ధ భూమికత్వం అంటారు. అలబ్ధ భూమికత్వం కూడా ఒక విఘ్నం. తర్వాత అనవస్థితత్వం అంటే ఒకవేళ మనకు సమాధి స్థితి లభించినా అది స్థిరంగా ఉండకపోవడం, అనవస్థితత్వం అంటారు. అంటే వ్యాధి ఉన్నా, స్థానం ఉన్నా, సంశయం ఉన్నా, తర్వాత ప్రమాదం ఉన్నా, ఆలస్యం ఉన్నా, భ్రాంతి దర్శనం ఉన్న ఒకటి ఉంది. భ్రాంతి దర్శనం అంటే ఒకదానికొకటి అనుకోవడం. భ్రాంతి దర్శనం ఉన్నా, అవిరతి ఉన్నా, అలబ్ధ భూమికత్వం ఉన్నా, అనవస్థితత్వం ఉన్నా, ఇవి ఈ 9 విఘ్నాలే. వీటిని తొలగించుకోవాలి. ఇవి ఉంటే మనకు యోగ సాధనలో ముందుకు వెళ్ళలేము. దానికోసము మనము ఏం చేయాలని చెప్తుంది? తజ్జపస్థ తదర్థ భావన అంటే ఏకతత్వ ఉపాసన చేయాలని, ఈశ్వరుని ఉపాసన, ఈశ్వర ధ్యానం చేయాలని చెప్తుంది. ఈశ్వర ధ్యానం చేయాలంటే ఎలా చేయాలి? తస్య వాచక ప్రణవ తజ్జపస్థ తదర్థ భావన. ఓంకారాన్ని జపిస్తూ దాని భావాన్ని మనము దాని యొక్క అర్థంను భావించడం వల్ల, అంటే దాని ఓంకార శబ్దాన్ని జపిస్తూ దాని అర్థమైన ఈశ్వరుని భావించడం ద్వారా మన ఈ విఘ్నాలన్నీ తొలగిపోతాయి.
దీన్నే ఏకతత్వోపాసన అంటారు. అంటే ఈశ్వరుని ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు మనకు విఘ్నాలు తొలగిపోతాయి. విఘ్నాలు తొలగిపోతేనే మనం ముందు సాధన చేయగలము. ఈ విఘ్నాలు ఉంటే సాధన చేయలేము. అంటే ఈ 9 విఘ్నాలను తొలగిస్తేనే మనం సాధన చేయగలము. విఘ్నాలు తొలగిపోయినప్పుడు మనస్సు స్థిరము నిర్మలం కావాలి. విఘ్నాలను తొలగించుకొని మనస్సును స్థిరము నిర్మలం చేయాలి. స్థిరము నిర్మలమైన మనసు ధ్యానం చేయడానికి అర్హత కలిగి ఉంటుంది. స్థిరము నిర్మలమైన మనసే ధ్యానానికి అర్హత కలిగి ఉంటుంది. ధ్యానం చేస్తేనే యోగం యొక్క పరమావధి సమాధి స్థితి లభిస్తుంది, లేకుంటే లభించదు. కనుక మనము ఈ విఘ్నాలను తొలగించుకొని మనస్సును నిర్మలము స్థిరము చేసినప్పుడు ధ్యానం చేయగలము. ధ్యానం ఎంత లోతుగా చేస్తే మనకంత సమాధి స్థితి తొందరగా లభిస్తుంది. సమాధి స్థితి కోసము మనం యోగ సాధన చేస్తున్నాము. సమాధి స్థితి రావాలంటే ధ్యానం బాగా చేయాలి. ధ్యానం బాగుండాలంటే మనస్సు లోపల స్థిరత్వము నిర్మలత్వం ఉండాలి. ఈ స్థిరత్వం నిర్మలత్వాన్ని మనం మనసుకు అందించాలంటే మొదలు ఈ విఘ్నాలను తొలగించాలి. అప్పుడే మనము ముందుకెళ్తాం.